వృద్ధాప్యంలో ఉన్న సభ్యుల బాగోగులు, వైద్య అవసరాలు తీర్చేందుకు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు కృషి చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సర్వసభ సమావేశం సత్కల వాహిని సభా మందిరంలో 17/8/2025 ఆదివారం జరిగింది. పాలడుగు సుబ్రహ్మణ్యం సభ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థ అవసరం ఎంతటిదో వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న సభ్యుల బాగోగులను, వైద్య అవసరాలను తీర్చగలిగేందుకు సంస్థ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడి రామారావు, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్ కె ప్రసాద్ ప్రసంగించారు. లక్ష్మీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె ఉమాశంకర్ వైద్యపరమైన విశేషాలను వివరిస్తూ తమ వైద్యశాల నుండి ఎన్ఆర్ఐ సభ్యులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యదర్శి సిఆర్సి శర్మ, కోశాధికారి సివి మాధవన్, సహకార్యదర్శులు వి నరసింహన్రావు, ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సైకాలజిస్ట్ వి జనార్దన్ వయసు పైబడిన వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, మానసిక సమస్యలపై జాగ్రత్తలు తెలిపారు. భోజన విరామానంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఒక 20 సంవత్సరాలు మా ఊళ్ళో నేను జన్మించిన ఊళ్ళో ఉంటే 40 సంవత్సరాల పైగా వరంగల్లోనే జీవించడం జరిగింది. లోకేష్ బాబు గారు అర్హులకి, ప్రతిభావంతులకి ఎన్ఐటీలోనూ ఐఐటీలో చేస్తున్న ప్రొఫెసర్స్కి అవకాశం ఇస్తాము వైస్ ఛాన్సలర్స్గా అంటే ఆ మాట నమ్మి అప్లై చేయడం, ఇక్కడ సెలెక్ట్ కావడం జరగడం జరిగింది. అది రేపు ఎల్లుండి అనుకుంటాను. 6 నెలలు కంప్లీట్ అవుతుంది ఇక్కడ కాకినాడ వచ్చింది. కాకపోతే కాకినాడ ఫస్ట్ విజిట్ నాది 1989 కానీ 90లో కానీ వచ్చాను. రాజుగారు ఆల్ ఇండియా బ్రిడ్జ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఇందులో ఎవరైనా బ్రిడ్జ్ ప్లేయర్స్ ఉన్నారు? బ్రిడ్జ్ గేమ్ 1990లో కదా, 90లో కానీ 1989లో కానీ ఆల్ ఇండియా బ్రిడ్జ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. నాగార్జున ఫర్టిలైజర్స్ రాజు గారు హోస్ట్ చేశారు. ఐ థింక్ దట్ ఇస్ మై ఫస్ట్ విజిట్ టు కాకినాడ. మరి ఆనాడు కానీ తర్వాత కానీ ఎప్పుడు అనుకోలేదు కాకినాడలో ఉండి నివాసం చేస్తానని. తర్వాత చాలాసార్లు వచ్చాను కానీ ఒక రోజు ఉండటం, మహా ఉంటే 2 రోజులు ఉండటం, చేతి కాకినాడ ప్రాసెస్తో కలవడం, వాళ్ళతో చర్చించడం, వీళ్ళతో మనకి మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది అనేది లేడీస్ని జెంట్స్ని కూడా 3-4 చూజ్ చేసుకోమంటున్నా. పర్వాలేదు, సుబ్రహ్మణ్యం గారితో మనం కలిస్తే బాగానే ఉంటుంది, మంచి విజ్ఞానదాయకంగాను అట్లా ఏదో ఒకటి మీకు తెలిసిన క్రైటీరియాలో 3-4 ఏర్పరచుకుని అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడుకోమంటున్నా. ఫోన్లో ముఖ్యంగా లేడీస్కి చెప్తున్నా, ఫోన్లో కాసేపు సరదాగా మాట్లాడుకోండి. తరువాత ఇంకా కొద్దిగా ఫోన్ సంభాషణ బాగా అలవాటు అయిన తర్వాత నెలకు ఒకసారి ఈ ముగ్గురు కూడా కుటుంబాలతో ఈవినింగ్ టీకి కలవమంటున్నా. పెద్ద డిన్నర్లు ఏమొద్దు, సరదాగా మా ఇంటికి టీకి రండి అని నెలకు ఒకసారి ఒకళ్ళు చెబుతూ ఉంటే ఆ 4 కుటుంబాలు కాలక్షేపం చేయొచ్చు. లేదు, 4 కూడా నెలకు ఒకసారి అనుకుంటే నెలలో 4 సార్లు సరదాగా సాయంకాలం పూట కలిసి బిస్కెట్లు, టీ ఇట్లాంటివి చేసి మాట్లాడుకుని మీ ఒంటరితనాన్ని కొద్దిగా తగ్గించుకోమని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో మనం చెప్తున్నాను. అట్లాగే మగవాళ్ళలో కూడా ఇంకా స్నేహం పెరిగితే కలిసి ఒక సినిమాకు వెళ్ళొచ్చు, లేకపోతే సూర్యకళా మందిరంలో